అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన విషయం ఇది. బహుశా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పటి వరకు బయట పెట్టలేదు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం కూటమిలో తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఒక కీలక నాయకుడు త్వరలోనే ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా ఒక సమాచారం. నిన్న ఈసీఐకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు కూడా చేసినట్టుగా ఒక సమాచారం అన్నమాట. ఆయన ఎవరు ఏమిటనేది ఊహించుకోవచ్చు, ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు. ఆయన కొన్ని రోజుల నుంచి కూడా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఒక స్పెషల్ అజెండాతో, ఒక ప్రత్యేకమైన అజెండాతో అయితే పనిచేస్తున్నారు. దానివలన ఆయన కొంత ఇమేజ్ వచ్చింది, క్రేజ్ పెరిగింది, కొన్ని వర్గాల్లో ఆయన బలం రెట్టింపైంది అని ఆయన చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అండ్ కొంతవరకు వాస్తవం కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఎత్తుకున్న అజెండాను ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు. ఆయన తన నియోజకవర్గంలో మొదలైన ఒక విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చి ప్రతిరోజు దాని మీద యాక్టివ్గా ఉంటూ పోరాడుతూ ఫైట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు అండ్ ఆ వర్గానికి బాగా చేరువయ్యారనమాట. ఆయన అవసరమైతే పార్టీ నుంచి, తాను ఇప్పుడు ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఒక పొలిటికల్ పార్టీ పెట్టడానికి కూడా దానికి కావాల్సిన పునాదులు సిద్ధం చేసుకుంటున్నారు. దానిలో భాగంగా నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ చేస్తూ ఒక లెటర్ అప్లికేషన్ వెళ్ళింది. పేరు కూడా అందరికీ ఆమోదయోగ్యమైన పేరే, TVL. తమిళనాడులో టీవీకే ఉంది కదా పార్టీ, విజయ్ పార్టీ. ఆ టీవీకే పేరుతో తమిళనాడులో విజయ్ ఎంత ప్రభంజనం సృష్టించారో తెలుసు కదా. దానికి కాస్త చేరువయ్యేలాగా TVL అనే పేరు అనమాట. ఇక్కడ TVL అంటే ఏంటి? తెలుగు వీర లేవరా. ఆ పాట అల్లూరి సీతారామరాజు సినిమాలో ఒక అద్భుతమైన పాట. ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా గూజ్ బంప్స్ వచ్చే పాట. అండ్ ఒక రకమైన ఉత్ప్రేరణ కలిగించే పాట. దీన్ని తన రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ తన రాజకీయ పార్టీకి అదే పేరు పెడుతూ ఆయన ఒక స్పెషల్ అజెండాతో జనంలోకి వెళ్ళబోతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆయన బయటకు వస్తారా, ఇప్పుడున్న పార్టీ నుంచి బయటకు వస్తారా అంటే ఇప్పుడే చెప్పలేం. రాబోయే రాజకీయ పరిణామాలు, ఆయనకు తనున్న పార్టీలో ఇచ్చే విలువను బట్టి, ఆయన ఆశించిన స్థానం దక్కితే, ఆయన ఆశించిన గౌరవం దక్కితే అప్పుడు ఆయన ఆ పార్టీలో కంటిన్యూ అవుతారు. ఈ పార్టీని బయట పెట్టరు. ఎందుకంటే రిజిస్టర్ చేసేసిన వెంటనే బయట పెట్టాలని ఏం లేదుగా. రిజిస్టర్ చేసి అలా ఉంచుకుంటారు ముందు జాగ్రత్తగా. అంటే అవసరమైతే పోటీ చేస్తారు, బయట పెడతారు, లేకపోతే లేదు. కానీ ముందు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. నిన్ననే పంపించారనమాట. TVL పార్టీ, తెలుగు వీర లేవరా అనే పార్టీ. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో అండ్ ఒక ప్రత్యేకమైన మతపూర్వకమైన అజెండాతో ఆయన జనంలోకి రాబోతున్నారు అని తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో పార్టీ పెట్టడం ఫిక్స్. నిన్న ఈసీకి అప్లికేషన్ పెట్టడం, ఈ రెండు అయితే ఫిక్స్ 100%. అండ్ తను ఇప్పుడు ఉన్న పార్టీలో తాను అసంతృప్తిగా ఉన్నమాట కూడా వాస్తవం. కానీ అది ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసేంత అసంతృప్తి లేదు. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఆయన కూడా వేచి చూసే ద్వారంలో ఉన్నారు. తనున్న పార్టీ ఎలా రెస్పాండ్ అవుద్ది, తనకు ఎటువంటి స్థానం ఇస్తారు, తను ఆశించిన సముచిత స్థానం కల్పిస్తారా లేదా, తన అభిప్రాయాలు గౌరవిస్తారా లేదా అనేది ఆయన చూసుకొని అవసరాన్ని బట్టి ఈ బాణం ప్రయోగిస్తారనమాట. ఇది యాక్చువల్లీ ఆయన ఎన్నికలకు ముందే ఆయన సీటు విషయంలో అనేక ట్విస్టులు జరిగాయి, ఇదంతా తెలిసిందే కదా. ఇది ఆయన ఒకవేళ పార్టీ పెడితే ఎంతవరకు రాజకీయంగా ఆయనకు మద్దతు దక్కుద్ది అనేది ప్రస్తుతానికి ఊహించలేం. కానీ ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఆయన బలం పెరిగింది అండ్ కొంతవరకు జనంలోకి వెళ్తున్నారు, ఆయన వాయిస్ వెళ్తోంది అనేది అయితే మాత్రం వాస్తవం. అయితే రాజకీయంగా ఎంతవరకు సక్సెస్ అవుతారు, సొంత పార్టీ ద్వారా ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కాలం సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం మన ఛానల్లోనే ఫస్ట్ బ్రేక్ చేస్తున్నాం. ఏ ఛానల్లో కూడా ఇప్పటివరకు రాలేదు అండ్ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చెప్పలేదు. అతి త్వరలోనే అన్ని ఛానల్స్లో కూడా బయటకు వస్తుంది. ఎవరు ఏంటనేది ఆల్రెడీ మీరు ఊహించే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.